ఫైనల్గా నేను ఆర్డర్ చేసిన బాక్స్ అయితే వచ్చేసింది అనమాట. ఈ ఆర్డర్ అయితే మనకి 2 days అయితే వచ్చింది. ఇంకా దాన్ని స్పీడ్గా ఇంటికి తీసుకొచ్చేసి దానిపైన ఉన్న కవర్ని అయితే చింపేసేసి అన్బాక్సింగ్ విషయానికి వస్తే ఇదైతే నేను లూఫీ పెట్ స్టోర్ నుండి అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇంకా అన్బాక్స్లో మనకి పైన 2 days నుండి వచ్చింది కాబట్టి పైన థర్మాకోల్ పెట్టి మళ్ళీ పేపర్ వేసి ఇవే నేను ఆర్డర్ పెట్టినవి. ఒక ప్యాకెట్లో ఏమో ఒక పెయిర్ గోల్డ్ ఫిష్, ఒక పెయిర్ మాలిష్ అయితే ఉన్నాయి. ఇంకో దాంట్లో పెయిర్ ఏంజల్స్ అయితే ఉన్నాయి. ఒక పెయిర్ చిట్టిల్స్ కూడా ఆర్డర్ చేశా. గప్పీ గ్రాస్ కూడా 50 రూపీస్ది ఒకటి ఇమ్మంటే మనకైతే చాలానే ఇచ్చారు. ఒక బెట్ట ఫిష్ బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా టెంపరేచర్ మ్యాచ్ అవ్వడానికి గోల్డ్ ఫిష్ని ఏంజల్ ఫిష్ని అయితే అందులో వదిలేసా. ఇంకా టెంపరేచర్ 5 minutes ఆగి టెంపరేచర్ సెట్ అయ్యాక మన ఏంజల్ ఫిష్ని అయితే అందులో వదిలేసి గోల్డ్ ఫిష్ని కూడా అందులో అయితే వదిలేసాను. ఇంకా బెట్ట ఫిష్ విషయానికి వస్తే నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో అయితే వాటర్ ఫిల్ చేసుకొని టెంపరేచర్ మ్యాచ్ అవ్వడానికి అయితే అందులో పెట్టి టెంపరేచర్ సెట్ అయ్యాక వదిలేసా. మన చింటుగాడి పక్కన అయితే పెట్టేశాను. పైన ఒక పాండ్లో వాటర్ ఫిల్ చేసుకొని టెంపరేచర్ సెట్ అవ్వడానికి అయితే 3 ప్యాకెట్లు అందులో వేసేసా. ఇంకా టెంపరేచర్ సెట్ అయ్యాక ఫిషెస్ని అయితే అందులో వదిలేసా. గ్రాస్ కూడా తీసేసి అందులో అయితే వేసేసాను అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.